చేరికలు, చిరునామాలో మార్పులు ఇటువంటివన్నీ పొందుపరచడానికి అనేక సార్లు అవకాశాలు కల్పించి భారతదేశంలోనే 96.5% ఈకేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మనం రాగలిగాం. ఇందులో అద్భుతంగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది సహకరించారు. అదేవిధంగా మా రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ పాస్ మెషిన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సహకరించారు. ఈ 1,44,66,000 కార్డుల పంపిణీలో ఇప్పటి వరకు 80% పూర్తయినాయి. ప్రత్యేకంగా విజయనగరం జిల్లా 88% నిన్నటి వరకు పూర్తి చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా 87%, శ్రీకాకుళం 85%, అదేవిధంగా కృష్ణాను, ఎన్టీఆర్ దాదాపు 84% పూర్తయినాయి. మూడో విడత రేపటి రోజున 2 జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం. చివరి విడత 15వ తారీఖున 9 జిల్లాల్లో కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. అయితే ఈ తరుణంలో మీ ద్వారా, అదేవిధంగా సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో చాలామంది మన పౌరులు వచ్చిన కార్డులో కొన్ని పొరపాట్లు ఉన్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది, ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేస్తే మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గతంలో మేము ఈకేవైసీ చేసేటప్పుడు 2 సార్లు అవకాశం కల్పించాం. ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు ఉంటే మీరు సరి చేసుకోండి, ఆ మార్పులు చేర్పే ఉంటే చెప్పండి. ఈకేవైసీతో పాటు మేము ఆధార్ డేటాబేస్ తీసుకున్నాం. ఈ 2 క్రోడీకరించి ఇంటగ్రేట్ చేసి అప్పుడు మేము ఈ కార్డ్ కంపెనీకి ప్రింటింగ్ కోసం మేము పంపించాం. సో ఎవరైనా ఒకవేళ వాళ్ళ బంధువుల పేర్లు పొరపాటు పడినా, లేదా ఒక హౌస్ హోల్డ్లో మెయిన్ ఫ్యామిలీ మెంబర్ చనిపోతే ఇతర వివరాలు పొరపాటున సరిగ్గా లేకపోయినా, కొంతమంది చిరునామాల్లో పొరపాటు, మరి కొంతమంది వలసల కోసం వెళ్ళినప్పుడు ఉద్యోగరీత్యానో లేకపోతే పనుల కోసమో చదువుల కోసమో వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆల్రెడీ మేము పోర్టబిలిటీ ఎనేబుల్ చేసాం కాబట్టి ఏ షాప్లోనే సరుకులు తీసుకోవచ్చు. కానీ వాళ్ళ రైస్ కార్డు మాత్రం కంపల్సరీగా ఒరిజినల్ అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఆ తెలియక చాలామంది మా కార్డు రాలేదు, లేకపోతే మాకు డిలే అవుతుందనే విషయం అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి. నేను కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఇంకా మాకు కార్డు రాలేదనే విషయం కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం మొదలైనప్పుడు ముందుగా రాష్ట్రంలో ఉన్న రేషన్ షాప్ డీలర్ల ద్వారా మేమందరం కూడా ఒక 3-4 రోజులు పంపిణీ చేశాం. దాని తర్వాత 1వ తారీఖు నుంచి రేషన్ సరుకులు పంపిణీలో బిజీ అయిపోతారు కాబట్టి ఇది కేవలం గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది మాత్రమే ఇంటింటికి వచ్చి కార్డులు సరఫరా చేసే కార్యక్రమం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారంగానే ఇంతకుముందు మీతో అన్నట్టు 80% వరకు రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్గా, కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ 90% వరకు చేరగలిగాం. ఈ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న అవకాశాన్ని, అక్కడున్న డేటాబేస్ని దయచేసి పౌరులు ఎవరైనా ఉపయోగించుకుని అక్కడ వాళ్ళకున్న డాష్ బోర్డ్లో కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆ కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటే అందులో వాళ్ళు చేయాల్సిన మార్పులు చేర్పులు పొందుపరచచ్చు. 15వ సెప్టెంబర్ కల్లా, అంటే ఈ నెల 15 నుంచి మేము చివరి విడత ఈ 9 జిల్లాలు కూడా మేము కార్డుల పంపిణీ చేయబోతున్నాం కాబట్టి 31 అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా దయచేసి మీరు చేయించుకోండి. 31 అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందిన కార్డులో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దాన్ని మీరు చేయించుకుంటే ఆ కార్డులు మేము మీకు ఉచితంగా మార్చి ఇస్తాం. మీకు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కార్డులు మీకు ఉచితంగా మీకు సరఫరా చేసేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే వారం నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయమే కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా మన మిత్ర యాప్లో కూడా దీన్ని పొందుపరుస్తాం. వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ వివరాలు, మీ కార్డ్ నంబర్ పెడితే తప్పకుండా ఆ మార్పులు చేర్పులు కూడా మేము మా డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేసుకుని ఇమీడియట్గా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు కొత్త రైస్ కార్డు సరఫరా చేసేటట్టు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఈ విషయం మీకు తెలియపరచడానికి కోసం సమాచారం అందిస్తున్నాం.
వీటితో పాటు మీకు ఎక్కడైనా ఈ వివరాల్లో ఏమైనా పొరపాటు జరిగింది లేదా మీకు రేషన్ షాప్లో ఇబ్బంది ఉందనుకుంటే ప్రతి రేషన్ షాప్ బయట మేము ఒక పోస్టర్ ఏర్పాటు చేసాం. ఆ పోస్టర్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ని మీరు మీ ఫోన్లో స్కాన్ చేసుకుని ఆ స్థానికంగా ఉన్న ఆ రేషన్ షాప్లో ఉన్న సమస్య ఏమిటో, లేదా వాళ్ళ పనితీరు సరిగ్గా లేకపోవడం వలనో, లేదా వాళ్ళు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా షాప్ నిర్వహిస్తున్నారో, అందులో టైమింగ్స్లో ఏమైనా పొరపాట్లు ఉన్నా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావచ్చు. ఏ విధంగా ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి మీకు పోస్టల్ సర్వీస్ ద్వారా